ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కాకున్నా విమర్శల కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్న జూపల్లి. మండలానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సీఎంతో మాట్లాడి నిర్ణయమన్న కోమటిరెడ్డి. కరీంనగర్లో బీఆర్ఎస్ నేతల కబ్జాలు, అరెస్ట్, అధికారం అడ్డుపెట్టుకొని వేధించారన్న బాధితులు. సాగు భూమిని ఫారెస్ట్ భూమిగా చూపిన పెద్దలు, ధరణిలో అవకతవకలతో రైతుల అవస్థలు. వికారాబాద్ మర్డర్ నిందితుడు తలారి బాబు అరెస్ట్, నిందితుడిని సీరియల్ కిల్లర్ అన్న ఎస్పీ కోటిరెడ్డి. కాంగ్రెస్ సర్కార్పై అడ్డగోలు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ పోటీపడి సమావేశాలు పెడుతున్నారని హైదరాబాద్ గాంధీ భవన్లో విమర్శించారు. బీఆర్ఎస్ హామీలు నిలబెట్టుకోకపోవడంతోనే ప్రజలు తిరగబడ్డారని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ అప్పుల కుప్ప బయటపడిందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం అదానిని కలిస్తే తప్పేంటన్నారు జూపల్లి. గతేడాది కృష్ణాలో నీళ్లున్నా ఇవ్వలేదని చెప్పారు. ఇప్పుడు నీళ్లు లేకున్నా ఇవ్వాలని హరీష్ ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి రావడానికి సిద్ధంగా ఉన్నా తామే వద్దనుకుంటున్నామని చెప్పారు జూపల్లి. పెయిడ్ ఆర్టిస్టులతో ప్రభుత్వంపై బురద జల్లేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. హరీష్ రావు ఇద్దరు బాబుమతులు కలిసి ఏమైనా మంత్రాలు చదువుతారో తెలియదు. ప్రజలు తిరగబడడానికి ఏం మంత్రాలు చదువుతారు? మీరు గడచిన 9.5 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంలో చాలా మాటలు చెప్పిన, చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీలు నిలబెట్టుకొని కారణంగానే ప్రజలు మీ పైన తిరగబడ్డారు. కేసీఆర్ మాటలు, మీ మాటల్లో కర్రు కాల్చి వాత పెడతారు, కర్రు కాల్చి వాత పెడతారని చాలా సందర్భాలు చెప్పారు. కర్రు కాల్చి వాత పెట్టారు. కేటీఆర్ అయినా, హరీష్ అయినా, ఆనాటి టీఆర్ఎస్ నాయకులందరూ కూడా అంటే 9 ఏళ్ల క్రితం 3 ఎకరాల దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని ఇవన్నీ చెప్పిన తర్వాత 9.5 సంవత్సరాల తర్వాత కూడా మీరు వాటిని అమలు చేయని కారణంగా ప్రజలు మీ పైన తిరగబడ్డారు. అంటే హర్రాజు పాడినట్టుగా ఓట్ల గెలుపు కోసం మీరు రకరకాల మాట. మరి మేము పెట్టినవి ఇప్పుడు చెప్పిన 6 గంటలు అమలు చేయలేకపోతే మరి మీరు ఎట్లా చేస్తామని పెట్టినవన్నీ కూడా మాట్లాడితే కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉండాలా? ఎందుకు మీరు జీవోలు ఇవ్వాలని దాచిపెట్టి మూసిపెట్టినరు? ఎందుకు ఓపెన్ టెండర్ సిస్టమ్ కాలేదు? అంటే 10 సంవత్సరాల అధికారులు ఉండి కూడా ఏ ఒక్కటి కూడా అమలు చేయలే. ఇప్పుడు కాదు అప్పుడు అనగా ఏదో కొంగజప చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఎప్పుడు అధికారం వస్తుంది అంటే ఈ పార్లమెంట్లో మీకు సీట్లు వస్తాయని, కింద ఓట్లు వస్తే కదా సీట్లు వచ్చేది. 3 నెలల తర్వాత ఈ పార్లమెంట్ ఎన్నికల్లో డెఫినెట్గా పక్క బయట కూడా 2-3 ఇస్తే ఇవ్వచ్చు ప్రజలు. డెఫినెట్గా జరిగిపోయేది అదే. మీరు మనం చూడలేదా? 100 కోట్లు గుమ్మరిచ్చిండ్రు ఈ రోజున బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవడం కోసం. అంటే అంటగా అవుతూ ఉన్నారు బీజేపీ. అయినా ఏమంటున్నారు? కాంగ్రెస్ బీజేపీ కలిసిందని మాట్లాడుతున్నారు. అంటే ఉల్టా చోరు కోతువాళ్ళకి అంటున్నట్టుగా మీరు గడచిన మీరు పార్లమెంట్లో బిల్లులు చూసినా, కవిత కేసు చూసినా, ఇంకోటి చూసినా టోటల్గా కలిసి ఉందని ప్రజలు మొత్తం అర్థమైంది. కాబట్టి బొందు పెట్టే కార్యక్రమం చేసినారు. గతంలో కేటీఆర్ ఇంత హంగామాతోటి పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేసుకొని సాధిస్తున్నా అని చెప్పి దావోస్కు పోతే ఇప్పటి వరకు రాని ఇన్వెస్ట్మెంట్లు కేవలం మన రేవంత్ రెడ్డి గారు మొదటి పర్యటనలోనే పెద్ద పెద్ద గ్రూప్స్ ఇండియాలో, ఒక టాటా కావచ్చు, అదానీ కావచ్చు, 37,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ ఎంఓయూ అయ్యింది. ఇక ఏం స్టార్ట్ చేసిండ్రు? రేవంత్ రెడ్డి గారు ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేదు, మా కేటీఆర్ అయితే చాలా అద్భుతంగా మాట్లాడుతాడు. అయ్యా వాస్తవమే, కేటీఆర్ గారు మీరు ఇంగ్లీష్ మాట్లాడడానికే పనికొస్తారు, అడ్మినిస్ట్రేషన్కు కాదని చెప్పి 10 ఏళ్లలో రుజువైపోయింది. మా రేవంత్ రెడ్డి గారు నీలాగా ఆక్స్ఫర్డ్లోనో, అమెరికాలోనో, అక్కడనో ఇక్కడనో చదువుకోలే. గ్రామీణ వాతావరణంలో, గ్రామీణ కాలేజీలలో, వనపర్తిలో చదువుకొని వచ్చి ఇక్కడ స్వయం కృషితోటి ప్రజల కోసం ముఖ్యమంత్రి అయ్యిండు, పేద వర్గాల కోసం పనిచేస్తున్నాడు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని బండకేసి కొట్టినరు, స్వయంగా కేసీఆర్ గారిని ఓడగొట్టినరు, మంత్రులందరినీ కూడా నేలకేసి కొట్టినరు. అంటే మీరు అప్రజాస్వామిక పాలన చేసినరు, మీ పాలనను ప్రజలను మెచ్చలేదు.
మండలానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. కొత్తగూడ న్యాక్ క్యాంప్ ఆఫీసులో నిర్వహించిన 45వ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు వెంకటరెడ్డి. రాష్ట్ర రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఇంజనీరింగ్ అసోసియేషన్ 2024 క్యాలెండర్ డైరీని ఆవిష్కరించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నాక్లో ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని ఇక్కడితో పాటు అన్ని ఓల్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేయాలి. ఒక కన్స్ట్రక్షన్ యూనివర్సిటీ కూడా ప్రపోజల్ ఉన్నది. ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా 10,000 మందికి టీసీఎస్ వారి సహకారంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ట్రైనింగ్ ఇచ్చి అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేం కాబట్టి కొందరిని ప్రతి జిల్లాలో కూడా ఐటీఐ, పాలిటెక్నిక్, వొకేషనల్ కాలేజీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి టెక్నికల్గా సౌండ్ చేయడం, దాని మీద సుదీర్ఘంగా చర్చిస్తూ ఈ న్యాక్ సంబంధించి ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ కూడా మిస్యూజ్ కాకుండా ఎవరైతే లీజ్ తీసుకొని దాన్ని ప్రాపర్గా యూజ్ చేస్తలేరో దాని మీద కూడా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే కన్స్ట్రక్షన్ యూనివర్సిటీ కట్టాలనుకున్నామో దాని మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. రెండోది, గతంలో మన దుబాయ్ కంపెనీతోని టైఅప్ చేసుకున్నాం అని చెప్పి పోయిన లాస్ట్ గవర్నమెంట్లో గౌరవ మినిస్టర్ అప్పటి మినిస్టర్ గారు ఎంఓఈ చేసుకున్నామని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేసిన అన్ఎంప్లాయీస్ని. అది ఈ దుబాయ్ కంపెనీతో ఎలాంటి ఎంఓఈ కూడా కాలేదు. మేము ప్రతి నెల నెక్స్ట్ మంత్ కూడా మరొకసారి మీటింగ్ పెట్టుకొని ఎవ్రీ 2 months 3 months మీటింగ్ పెట్టుకుంటూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టేట్ వైడ్ డెవలప్ చేసుకుంటూ హైదరాబాద్లో కూడా ఇదే ప్రాపర్టీలో కూడా చేయాలని చెప్పి ఈరోజు మీటింగ్లో ఫస్ట్ మీటింగ్ కాబట్టి మేము కొద్దిగా ఇంట్రడక్షన్ మీటింగ్ లాగా పెట్టుకొని కొన్నింటిగా నిర్ణయం తీసుకున్నాం. అవన్నీ కూడా మీకు ల్యాండ్ గ్రౌండ్ అయిన తర్వాత మీ అన్ని కూడా మేము డీటెయిల్గా చెప్తాం. కరీంనగర్ జిల్లా కేంద్రానికి చుట్టుపక్కల భూములకు ధరలు విపరీతంగా పెరిగాయి. అంతే స్థాయిలో కబ్జాలు, ఆక్రమణలు కూడా పెరుగుతున్నాయి. భూ వివాదాలతో కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్కు చేరుతున్న వివాదాలు చాలా పెరిగాయి. కొత్తగా వచ్చిన సిపి అభిషేక్ మహంతి దీనిపై సీరియస్ చర్యలు చేపట్టారు. భూ మాఫియా ఆగడాలపై సిట్ ఏర్పాటు చేసి అక్రమార్కుల భరతం పట్టే పనిలో పడ్డారు. మరోవైపు హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ప్రజావానికి వెళ్లి నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి కరీంనగర్ భూ వివాదాలపై ఫిర్యాదులు చేశారు బాధితులు. దీంతో రెండు వైపుల నుంచి నగరంలో జరుగుతున్న భూ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. కరీంనగర్ లో భూ వివాదాలపై పోలీసులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. కొత్తగా వచ్చిన సిపి అభిషేక్ మహంతి ఇలాంటి వాటిపై నిఘా పెట్టి ఓ సిట్ ను నియమించారు. కరీంనగర్ భగత్ నగర్ లోని కొత్త రాజిరెడ్డికి చెందిన భూమి విషయంలో జోక్యం చేసుకుని అతన్ని ఇల్లు కట్టుకోనియకుండా 2 ఏళ్లుగా ఇబ్బందులు పెడుతున్నారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ తోటరాములు, చీటీ రామారావు, నిమ్మశెట్టి శ్యామ్ ను 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. చీటీ రామారావుతో పాటు అధికార పార్టీ నాయకులు జోక్యం చేసుకుని తనను ముప్పు తిప్పలు పెడుతున్నారని చాలా కాలంగా కొత్త రాజిరెడ్డి ఆరోపిస్తున్నారు. టీఎస్ బి పాస్ ద్వారా అనుమతి వచ్చినా ఇంతకాలం అధికార బలంతో తనను ఇబ్బందుల పాలు చేశారంటూ ఇటీవలే హైదరాబాద్ లో ప్రజాపాలనకు హాజరై సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడి నుంచి పోలీసులకు వచ్చిన ఆదేశాలతో విచారణ జరిపిన సిట్ బృందం ఈ మేరకు చర్యలు చేపట్టింది. 3 నిందితులపై ఐపీసీ సెక్షన్ 447, 427 R/W 34లతో కేసు పెట్టారు. ఇందులో కార్పొరేటర్ తోటరాములు, చీటీ రామారావులను బుధవారం అరెస్టు చేసినట్టు కరీంనగర్ 1 టౌన్ పోలీసులు తెలిపారు. కరీంనగర్ నగర పరిధి విస్తీర్ణం చాలా పెరుగుతోంది. గ్రామాల విలీనంతో ఎక్కడ చూసినా రియల్ భూమి కనిపిస్తోంది. ఇదే అదునుగా భూ వివాదాలు పెరుగుతున్నాయి. కూతురు పెళ్లికో, పిల్లల చదువులకు అక్కరకొస్తాయని భూములపై పెట్టుబడి పెట్టిన మధ్యతరగతి వారి ఫ్లాట్లు కూడా ఆక్రమణలకు గురవుతున్నాయి. రాత్రికి రాత్రే రికార్డులు తారుమారు చేసి వారి పేరిట పట్టాలు మార్చుకున్న ఘటనలు ఉన్నాయి. ఈజీ మనీ కోసం అలవాటు పడ్డవాళ్లు, కండబలం, రాజకీయ అండదండలున్న వ్యక్తులు దౌర్జన్యంగా భూములు లాక్కొని అమ్ముకున్న సందర్భాలున్నాయి. ఇలాంటి కేసులెన్నో జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో నిత్యం నమోదవుతున్నాయి. ఇటీవల తీగలగుట్టపల్లికి చెందిన రవీందర్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు పోలీసులు. ముఖ్యంగా అంగబలం, రాజకీయ పలుకుబడి ఉండి కబ్జాలకు పాల్పడుతున్న వారి పట్ల పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే ఓ బీఆర్ఎస్ కార్పొరేటర్ తో పాటు మరో 2 పోలీసులు అరెస్టు చేయడంతో మిగతా కబ్జాదారుల్లో వణుకు మొదలైంది. పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ పరిధిలోనూ కొంతమంది భూ కబ్జాదారులపై పీడీ యాక్టులు పెట్టారు. కబ్జాలు చేస్తున్న వాళ్ళందరి పని పట్టాలని కోరుతున్నారు బాధితులు. కరీంనగర్ తో పాటు తీగలగుట్టపల్లి, అలుగునూరు, తిమ్మాపూర్, రేకుర్తి, బొమ్మకల్, కొత్తపల్లి, చింతకుంట వంటి అనేక చోట్ల కబ్జాదారులు అక్రమంగా భూములు ఆక్రమించుకోవడంతో వివాదాలు నడుస్తున్నాయి. ఇలాంటి వారందరిపైన విచారణ జరిగి శిక్షించాలంటున్నారు.
కరీంనగర్ జిల్లాలో గతంలో భూ వివాదాలతో హత్యలు, దాడులు జరిగిన ఘటనలున్నాయి. రౌడీ మూకలను వెంట తెచ్చుకొని బెదిరించి ఆక్రమణలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి. చాలా మంది ఇలాంటి వారితో తలపడలేక పోలీసులు, అధికారులు పట్టించుకోకపోవడంతో విలువైన ఆస్తులు వదులుకున్నారు. రేకుర్తిలోని కోట్లాది రూపాయల భూముల ఆక్రమణకు సంబంధించి 30 నుంచి 40 ఏళ్లుగా కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఇటీవలే బొమ్మకల్ భూ ఆక్రమణలకు సంబంధించి దాదాపు 500 కోట్ల మేర ప్రభుత్వ, ప్రైవేటు భూములు ఆక్రమణకు గురైనట్లు అధికారులు తేల్చారు. మరోవైపు కరీంనగర్ బైపాస్ రోడ్డులోని ప్రభుత్వ భూముల్లో బడాబాబులు బంగ్లాలు కట్టుకున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఎస్ఆర్ఎస్పీ స్థలాలు, చెరువులు, కుంటలు యథేచ్ఛగా ఆక్రమించుకున్న కబ్జాదారుల నుంచి వాటిని విడిపిస్తే నిలువనీడలేని ఎందరికో ఇంటి స్థలాలుగా ఇవ్వచ్చు. ఇలాంటి వాటిపై సర్కార్ దృష్టి సారించాలని కోరుతున్నారు. ఇక్కడ భగత్ నగర్లో 12వ డివిజన్లో నేను ఇక్కడికి వచ్చి నా జాగాలో ఇల్లు కట్టుకుందామంటే 3 సంవత్సరాల నుంచి స్థానిక కార్పొరేటరు 12వ డివిజన్ కార్పొరేటర్ తోటరాములు, ఇతనికి తోడు చీటి రామారావు, వీళ్ళందరూ ఒక మూటా ఏర్పడి కర్మార్లో ఎందరో ల్యాండ్స్ను కబ్జా పెట్టారు. వీళ్ళు నన్ను 3 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టకుండా ఈ తోటరాములు నా పక్కపంటి 120 గజాల స్థలం తీసుకొని నీ పాట అమ్ముకొని పోవాలి, ఇక్కడ నీకేం లేదు, నేను ఉన్నంతసేపు నీకు ఇల్లు కట్టనీయం. భూ ఆక్రమణలకు పాల్పడుతూ అతి స్వల్ప కాలంలోనే కోట్లకు పడగలెత్తి డాబు దర్పం వెళ్లబోస్తున్న కొంతమంది కబ్జాదారుల్లో ఇటీవల విధించిన పీడీ యాక్ట్ కేసుతో భయం మొదలైంది. అయితే ఈ భయాన్ని కంటిన్యూ చేయాల్సి ఉందని కోరుతున్నారు స్థానికులు. భూ సంబంధిత విషయాలలో ఎటువంటి ఒత్తిళ్లు వచ్చినా తలగ్గకుండా వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దివంగత నేత కాకా ఎంపీగా ఉన్న హయాంలోనే తుమ్మిడిహట్టి రూపకల్పన చేశారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తుమ్మిడిహట్టి నిర్మాణం చేపట్టి కాకా కళ నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్లో కొత్త గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కలిసి ప్రారంభించారు. కాళేశ్వరం రీడిజైన్ పేరుతో రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని అన్నారు జీవన్ రెడ్డి. తండ్రి కాకా బాటలో వివేక్ వెంకటస్వామి పయనిస్తున్నారని చెప్పారు. ఎంపీగా పెద్దపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారన్నారు. 2009లో ఎంపీగా ఉన్నప్పుడు రాయపట్నం లక్షెట్టిపేట బ్రిడ్జ్ నిర్మాణానికి కృషి చేశానన్నారు వివేక్ వెంకటస్వామి. ఎండపల్లి ఎంపీటీసీ బషీర్ కుటుంబాన్ని పరామర్శించారు జీవన్ రెడ్డి, వివేక్. ఇటీవల మరణించిన బషీర్ తల్లి ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెద్దలు వెంకటస్వామి గారు ఏదైతుందో పార్లమెంట్ సభ్యుడిగా వారి ప్రాజెక్టు రూపకల్పన చేసింది. వారి నిరంతరం వారి కళ ఏదైతున్నదో, ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వారి కళగా వారు భావించడం జరిగిందో, ఆ తెలంగాణ కళ సాకారం కావడానికి ప్రధానం ఈ వృధా పోతున్నట్టు సాగునీటి జలాలను మనం వినియోగించుకోవాలి. ఈ ప్రాణహిత నది జలాలను మళ్లింపు చేసుకొని ఉత్తర తెలంగాణ ప్రాంతం కరీంనగర్ నుండి ఏదైతుందో మన చీవెల వరకు ఏదైతుందో సాగునీటి సౌకర్యం కల్పించబడే విధంగా ప్రాజెక్టు రూపొందించింది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు. అప్పుడు కేవలం 38,000 కోట్లతోని 16 లక్షల ఎకరాల సాగుకు వచ్చే అవకాశం ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి రీడిజైనింగ్ పునరాకృతి అనే నెపంతో ఏదైతుందో అది 1,20,000 కోట్లకు అంచనా పెరిగిపోవటం, ఒక లిఫ్ట్ తోని వచ్చే నీరు 3 లిఫ్ట్లకు చేరుకోవటం, రాష్ట్ర ప్రజానీకంపై ఒక విధంగా అది గుదిబండగా మారిపోయిందని చెప్పండి. ఎట్లయితే వెంకటస్వామి గారి పేరు గుర్తుండే విధంగా వివేక్ గారు పనిచేస్తుంది. పదవి ప్రధానం కాదు, పదవి కోరుకుంటాం అందరం. నేను మన శాస్త్రతో గెలవలేకపోయినా అంత మాత్రాన్ని గౌరవం అనేది నాకు తక్కువ లేదు చెప్పండి. కొండాపూర్కి వచ్చినా చెప్పంటే నా పదవిని చూసిన మీరు పిలవలేదు. నాకు ఉండేటువంటి ఒక గౌరవంతో పెద్ద మనిషి అని చెప్పని నన్ను మీరు పిలిచి వాళ్ళు ఇంత గౌరవించారని చెప్పంటే జీవితం నాకు అంతకంటే ఎక్కువ తృప్తి ఏది ఉండదు చెప్పండి. టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని, మిషన్ భగీరథి ప్రాజెక్ట్ అని చెప్పి లక్షలాది కోట్ల రూపాయలు దౌర్జన్యం చేసి మింగి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వము ప్రజల గురించి పట్టించుకోలేదు. నేను చెన్నూరులో కూడా అక్కడ రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ ఎమ్మెల్యే ఏదైనా పని చేసినట్టు అయితే ఇక్కడే కనబడలేదు నాకు. అంటే ఇక్కడ కూడా మన ధర్మపురిలో కూడా అదే సంగతి. మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, మా లక్ష్మణ్ కుమార్ గారి తరఫు నుంచి, జీవన్ రెడ్డి గారి పెద్దల గురి తరఫు నుంచి మేమందరం కూడా మీతో ఉండి పనిచేసి ప్రాంతానికి మంచి అభివృద్ధి చేస్తామని చెప్పి మీ అందరికీ విశ్వాసం ఇప్పిస్తూ, మనకు ముఖ్యంగా ఇప్పుడు రోడ్డుకు సంబంధించిన విషయంలో మొన్ననే ఆర్ఎండ్బికి సంబంధించిన అధికారులతో మాట్లాడి రివ్యూ తీసుకోవడం జరిగింది. వారు చెప్పినారు, సార్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గత ప్రభుత్వంలో వచ్చినటువంటి నిధులు కానీ అగ్రిమెంట్లు కానీ అన్ని నిలుపుదల చేయమన్నారు. ఏ పని కూడా మొదలు పెట్టద్దని చెప్పడం జరిగింది. అయితే మేము
ఎస్సీ గారితో సంబంధించిన కలెక్టర్ గారితో సంబంధించిన అధికారులతో మాట్లాడి ఏదేమైనా ఈ కొండాపూర్ జగదేపేట రోడ్డు పనులు మొదలు పెట్టాలని చెప్పేసి ఈ గారికి చెప్పడం జరిగింది. పనులు కూడా అతి త్వరలో కాంట్రాక్టర్ మొదలు పెట్టిన విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అనే విషయాన్ని కూడా గ్రామ ప్రజలందరూ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల పనులపై ఇరిగేషన్ అధికారులతో రివ్యూ చేశారు మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సమీక్ష తర్వాత మంత్రులు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. విషయాలు మరి బట్టి గారు గత నుంచి కొంత సీరియస్ గా స్టడీ చేస్తున్నారు. వారు ఆ ప్రాజెక్ట్ లో ఏమేం జరిగిందో మరి ఇతర విషయాలని మాట్లాడమని విజ్ఞప్తి చేస్తున్నా. ఆ తర్వాత కేఆర్ఎంబి అండ్ అదర్ ఇష్యూస్ ఐ విల్ స్పీక్. గౌరవ ఇరిగేషన్, సివిల్ సప్లైస్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అనేక జిల్లాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులను రివ్యూ చేస్తున్నటువంటి సందర్భంలో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఆనాటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ 2004 తర్వాత మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్స్ జిల్లాకు సంబంధించినటువంటి నాతో పాటు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అందరం ఈరోజు ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ పైన డీటెయిల్ గా అధికారులందరినీ కూర్చోబెట్టుకుని రివ్యూ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఒక ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుకు సంబంధించి వాస్తవ విషయాలు రాష్ట్రానికి, ఖమ్మం జిల్లా ప్రజలకు తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రం తెచ్చుకుందే నీళ్ల కోసం. నిధులను జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని ప్రతి పైసాని కూడా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేట్టుగా చేసుకోవడం కోసం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో అప్పటికే డిజైన్ చేసినటువంటి దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్ కాస్ట్ ఈపీసీ కాంట్రాక్ట్ కింద తీసుకున్నటువంటి ప్రాజెక్టు దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్ కాస్ట్ 1,681 కోట్లు టోటల్ కాస్ట్. రాష్ట్ర విభజన జరిగే నాటికి దానిపైన ఆనాటి ఉమ్మడి రాష్ట్రం ఖర్చు పెట్టిన ఖర్చు 889 కోట్లు. బ్యాలెన్స్ మిగిలి ఉన్నది కేవలం 792 కోట్లు మాత్రమే. ఇది రాజీవ్ సాగర్ దుమ్ముగూడెం సంబంధించి. అట్లాగే ఇందిరా సాగర్ సంబంధించి ప్రాజెక్ట్ కాస్ట్ ఇది కూడా ఈపీసీ కాంట్రాక్టే 1,824 కోట్లు 1,824 crores. అప్పటికి ఖర్చు పెట్టింది 1,064 కోట్లు ఖర్చు పెట్టారు. 1,064 కోట్లు ఖర్చు పెట్టారు. బ్యాలెన్స్ అమౌంట్ ఓన్లీ 760 కోట్లు మాత్రమే. అంటే టోటల్ గా ఈ రెండు ప్రాజెక్టుల పైన బ్యాలెన్స్ అమౌంట్ 1,552 కోట్లు మాత్రమే. ఈ రెండు ప్రాజెక్టుల ఆయకట్టు దాదాపు 4 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే దాంట్లో సరే ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఉంది కాబట్టి ఒక 70,000 ఎకరాలు ఆంధ్ర ప్రాంతానికి కూడా డిజైన్ చేస్తే దాన్ని తొలగించి 3 లక్షల ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు 3,30,000 ఎకరాలకి కుదిస్తే ఈ 1,552 కోట్లు కూడా కాదు, దాంట్లో కూడా మళ్ళీ ఇంకా తగ్గుతుంది. సో అయినప్పటికి కూడా 1,552 కోట్లతో పూర్తయ్యే 4 లక్షల ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్ట్ ని రీడిజైన్ చేసి దానికి సీతారామ అని పేరు పెట్టి దాని ప్రాజెక్ట్ కాస్ట్ ఆనాడు
13,057 కోట్లు అని చెప్పి దాన్ని పెంచుకుంటూ పోయి 18,500 కోట్లు చేశారు. 18,500 కోట్లు చేశారు. అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. అంతకుముందు ఉన్న బ్యాలెన్స్ ఓన్లీ 1,552 కోట్లు. దీన్ని 18,500 కోట్లు పెంచి పోనీ ఏమన్నా ఆయకట్టు అదనంగా తీసుకున్నారంటే ఏం లేదు. వాళ్ళు దాంట్లో చెప్పిన ఆయకట్టు కూడా ఇంతవరకు రాలేదు. వాళ్ళు చెప్పింది 3,28,000 ఎకరాలు అన్నారు. కానీ ఇప్పటి వరకు 1 ఎకరానికి కూడా ఇవ్వలేదు. అలాగే ఇది సరిపోవట్లేదని చెప్పి దీనికి వాటర్ మళ్ళీ యాడ్ చేయాలని స్టోరేజ్ అని చెప్పి ఇంకోటి సీతమ్మ సాగర్ బ్యారేజ్ అని ఒకటి పెట్టారు ఈ ప్రాజెక్టు. దాన్ని 3,481 కోట్లు చేసి దాన్ని పెరిగిన ధరలు రేపటితో పెంచుతా అంటే ఇంకో 1,000 కోట్లు పెంచుతారంట. అంటే మొత్తం 4,481 కోట్లు. అంటే సీతారామ ప్రాజెక్టు పేరు మీద అప్పటికే ఇచ్చిన 18,500 కోట్లు, దానికి నీళ్లు అందించాలని చెప్పి మళ్ళీ బ్యారేజ్ పేరు మీద మొదలుపెట్టింది ఇంకో 4,481 కోట్లు. అంటే మొత్తం 22,981 కోట్లుగా చేశారు. ఎక్కడి నుంచి? కేవలం 1,552 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుని 22,981 కోట్లు పెంచారు. పెంచి ఇప్పటికీ ఖర్చు పెట్టారని చెప్తా ఉన్నారు. 8,000 కోట్లు ఖర్చు పెట్టినా కానీ 1 ఎకరానికి ఎక్కడ నీళ్ళు ఇవ్వలేదు వరకు. ఇది రీడిజైన్ పేరు మీద ఒక్క ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఒక ప్రాజెక్టులో జరిగినటువంటి పెంపు. మరి ఇన్ని రెట్లు పెంచి ఈ ప్రాజెక్టుని ఈ రకంగా మళ్ళీ మేము అద్భుతాలు సృష్టిస్తున్నాం, రీడిజైన్ చేసాం, రాష్ట్ర ప్రజలు కాపాడుతున్నాం, అది చేసాం, ఇది చేసాం ఈ లెక్కలు చూస్తే నిజంగా ఈ నిధులన్నీ ఎడిపోయాయి, ఎందుకోసం పెంచారు, ఏం జరుగుతుందని ఆలోచనిస్తే కడుపు తరకపోతాం. మొదటి 3 సంవత్సరాల్లోనే సంవత్సరానికి 500 కోట్లు ఖర్చు పెట్టినా, మొదటి 3 సంవత్సరాలు సంవత్సరానికి 500 కోట్లు ఇచ్చినా 4 లక్షల ఎకరాలు నీళ్లు భారీ. ఇన్ని వేల కోట్లు 22,980 కోట్లు పెంచి 8,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరానికి నీళ్లు లేకుండా దీన్ని అదనం భారంగా చేసి ముందు పోవటం కోసం ఇంకా టన్నెల్ అని పెట్టి ఆ టన్నెల్ పరిస్థితి ఏంటో తెలియదు. అసలు ఇంత దారుణంగా రీడిజైన్ చేసి పెంచినటువంటి పరిస్థితి. అది ఎట్లా కాళేశ్వరం మొన్న చెప్పారు. దీని పరిస్థితి ఎట్లా ఉంది? ఇక దీని పైన ఇంకోటి ఏదో ఉంది, అది రివ్యూ చేసినప్పుడు అది కూడా చెప్పారు. ఇంత దోపిడీ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి అందరి సహకారం, ప్రజలందరి సహకారం కూడా కావాలి. ఈ సొమ్మంతా ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నుల ద్వారా వచ్చే డబ్బు ఇది. ఈ పన్నుల ద్వారా వచ్చే ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడాలి, రాష్ట్రానికి ఉపయోగపడాలి. ఈ రకంగా దోపిడీ జరిగితే చూస్తూ ఊరుకుందామంటే మాకెవరికి ప్రజల కోసం తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈ రకంగా దోపిడీ జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవటానికి కడుపు తరకపోతుంది. వాస్తవ విషయాలు మీ అందరికీ చెప్పి ఏం చేయాలి అనే దానిపై కూడా లోతుగా ఇరిగేషన్ మంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ వాస్తవాలన్నీ మీకు చెప్తా ఉన్నాను. కారణం అదే కదా, అదనబాయి కట్టించారా? లేదు. పోనీ ఇంకేమైనా కొత్తగా వేరే దగ్గర నుంచి సోర్స్ ఇంకొక దగ్గర నుంచి ఆయన తీసుకొస్తున్నట్టు లేదు. సోర్స్ కూడా అదే ఆర్థర్ కాటన్ కట్టినటువంటి ఆనకట్ట దగ్గర నుంచి మేము రాజీవ్ దుమ్ముగూడెం ప్రాజెక్ట్ ఏడైతే మొదలు పెట్టామో అక్కడి నుంచే. అందుకే నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా 2-3 సార్లు అది ఇంకోటి ఇంకా ఇబ్బందికరమైన ఇంకొక అతి ముఖ్యమైన అంశం ఉంది ఇందులో. ఇందిరాసాగర్ సంబంధించి రుద్రంకోట దగ్గర మొదలుపెట్టినటువంటి ఇందిరాసాగర్ అటు శబరి గోదావరి నది కలిసే దగ్గర, కోనవరం దగ్గర కలిసే దగ్గర దాన్ని కంటిన్యూ చేసుకోకుండా అబాండన్ చేసి వదిలేసి దీంట్లోకి వచ్చేసారు. అంటే కేవలం డబ్బులు పోవటం ఒకటే కాదు,
తెలంగాణ రాష్ట్రానికి 365 రోజులు పారేటువంటి ఒక శబరి నదిని కూడా కోల్పోయే ప్రమాదం తెచ్చారు. శబరి నది యాడ్లో పోలవరం దగ్గర ఉంది. అసెంబ్లీలో కూడా మాట్లాడినప్పుడు శబరి నది ఇక్కడెక్కడ ఉంది, పోలవరం దగ్గర ఉంది, అది మునిగిపోయిందని కూడా అన్నారు. నేను చూపిస్తానని కూడా చెప్పాను. ఇప్పుడు కూడా మిత్రులు ఏదో ఆ రోజు తీసపోయి చూపిస్తాం. ఆ రోజు వారిని కూడా రమ్మన్నారు, రాలేదు. ఇప్పటికీ మళ్ళీ ఒకసారి మేము తీసపోయి పోలవరం దగ్గరే ఉంది, అది పోలవరం దగ్గర లేదు. శబరి గోదావరి ఇక్కడే ఉంది. ఆ నదులే మారవుగా ఆడనే ఉంటాయి. అవి తీసపోయి చూపిస్తాం. సార్ 2004 మీ ప్రభుత్వం గత ఉమ్మడి ఏపీలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత మీరు తీసుకున్నటువంటి ప్రాజెక్టులు మొత్తం కూడా రీడిజైనింగ్ల పేర్లతోటి భారీ వ్యయం పెరిగిపోయింది. ఈ ప్రాజెక్టులను మరి కొనసాగిస్తారా సార్? దీని మీద గతంలో వేడిగడ్డ మండల ఎంక్వైరీ లాగా దాని మీదనే మంత్రి గారు చాలా సీరియస్ గా లోతుగా రివ్యూ చేశారు. మరి మీ పాయింట్ ఎక్కడ, సోర్స్ ఎక్కడ పంపోజ్ కట్టారు, ఎటు నుంచి రీడిజైన్ చేశారు, ఎందుకు పెరిగింది, ఏమైనా ఆయకట్టు పెంచారా మీరు వాళ్ళు పెరగటానికి, అన్ని లోతుగా వారు చేయాల్సినంత రివ్యూ చేశారు. మళ్ళీ వాళ్ళందరూ కూడా ఇంకా ఎక్స్ప్లెనేషన్స్ అన్ని తయారు చేసి తీసుకొచ్చి ప్రాపర్ రిపోర్ట్ ఇవ్వని అడిగారు. కొద్ది రోజులు ఆ రిపోర్ట్ కూడా మేము ఈరోజు రివ్యూ తర్వాత ఇరిగేషన్ మంత్రి గారు, నేను, ఖమ్మం జిల్లాకి చెందిన ఉప ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు 2-3 రోజుల్లో సీతారాం సాగర్ సోర్స్ కాడికి పోయి మళ్ళోసారి విషయాన్ని మొత్తం పరిశీలించి ఆన్ సైట్ జరుగుతున్న విషయం ఏంది, ఎక్కడ ఏం చేయాలనే విషయాన్ని, ద వే ఫార్వర్డ్ గురించి కూడా మేము ముందుకు పోవడం జరుగుతుంది. అంటే నేను ఒకటే విషయం మళ్ళీ హైలైట్ చేస్తాను. ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో ఇటువంటి సంఘటనలు చాలా అరుదైన సంఘటనలు. ఓ 10 కోట్లు పోతున్నో, 20 కోట్లు పోతున్నో, 50 కోట్లు పోతున్నో, ఉద్యోగాలు పోతాయి, ప్రభుత్వాలు కూలిపోతాయి. 10 ఏళ్ల పాటు అసలు మేమేదో అద్భుతాలు చేస్తున్నట్టుగా భ్రమలు కల్పించి ప్రతి విషయంలో అబద్దాలు చెప్పి అవతల ఎట్టు తిట్టాలో తిట్టి, అంటే ఒకటే విషయం పట్టిగా చెప్పింది. నేను మళ్ళా అది గుర్తు చేస్తున్నాను మీకు. 1500 కోట్లతో పూర్తయ్యే రాజీవ్ దుమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్లస్ ఇందిరా సాగర్ స్కీమ్ 3,32,000 ఎకరాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్త ఆయకట్టు పూర్తయ్యేది. అప్పుడు అది రీడిజైన్ చేయకుంటే అప్పుడే పూర్తి అయ్యేది. ఇప్పుడు ఒక 3.5 lakh acres కొత్తగా ఖమ్మం జిల్లాలో పారేది. అది చేయక రీడిజైనింగ్ అని పెట్టి 1,500 కోట్లతో పూర్తయ్యేది. ఇప్పుడు దాని పూర్తి వ్యయం అంటే 18,000 కోట్లేమో సీతారాం సాగర్ కి, మరో 4,000 కోట్లేమో సీతమ్మ బ్యారేజ్ అని పెట్టి 22,981 కోట్ల పెంచినండి. అసలు ఇది ఏంటిదంటే, ఇది ఏమన్నా ఇది వాళ్ళు అసలు ఎవరి సొమ్ము, ఎవరి జాగీరు, అమూల్యమైన ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసిన ఆలోచన చేయండి. ఇట్స్ అన్బిలీవబుల్. నేను చెప్తున్నా అంటే, నేను సరే ఒక సుదీర్ఘ కాలంగా ప్రజాప్రతినిధులు ఉన్నా, నేను ఎక్కువ తక్కువ ఇంకోళ్ళని దూషించేవాడిని కాదు ఏ పాత్రలో ఉన్నా. కానీ ఈ రోజు నేను ఇరిగేషన్ మంత్రిగా అసలు నిర్ఘాంతపోతున్నా. రోజు రోజుకి బయటకు వస్తున్న వివరాలు అసలు ఇట్లా కూడా చేయవచ్చా అంటే, కేసీఆర్ ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నా, హరీష్ రావు ఉన్నా, ఆ మొత్తం కుటుంబం ఈ రాష్ట్రాన్ని నడిపించిన నిజంగా ఇరిగేషన్ శాఖలో మాత్రం ధ్వంసం చేసిందండి. అసలు రాష్ట్ర ప్రయోజనాలు ధ్వంసం చేసింది. ఎంత ఖర్చు పెట్టిన వరకు అడ్జస్ట్ ఫినిష్ ఎంత ఖర్చు పెట్టిందో అంటే ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ కదా, కాస్ట్ బెనిఫిట్ రేషియో. నువ్వు ఎంత ఖర్చు పెట్టినావు, ఎంత ఆయకట్టు వచ్చింది. కాళేశ్వరం ఎంత ఖర్చు పెట్టినరు అంటే ఆన్ రికార్డ్, ఇస్ నాట్ మై క్రియేషన్, 94,000 కోట్లు 94,000 కోట్లు ఖర్చు పెట్టినరు. ఎంత కొత్త ఆయకట్టు వచ్చింది, 1,00,000 ఎకరాలు కూడా చేరలే కొత్త ఆయకట్టు. ఇది అక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎంత ఖర్చు పెట్టిందండి, 27,000 కోట్లు. ఎంత ఆయకట్టు వచ్చిందండి, 0 acres. సీతారాం సాగర్ ప్రాజెక్టు ఎంత ఖర్చు పెట్టిండ్రు, 7,500 కోట్లు. ఎంత కొత్త ఆయకట్టు వచ్చింది, 0 acres. అసలు నిజంగా కూడా
దిస్ ఇస్ సీరియస్ ఇష్యూ. సరే, హౌ టు గో ఫార్వర్డ్ మేము మీరు అడిగినట్టుగా క్యాబినెట్ కూడా డిస్కస్ చేసి ఆన్ ఫీల్డ్ లో కూడా ఎగ్జామిన్ చేసి ముందుకు పోతాం. లెట్ మీ కమ్ టు దట్. ఐఎమ్ కమింగ్ టు దట్. అదే దాని గురించి వస్తున్నాను. ఏదో మేమే అసలు ఈ రాష్ట్రం కోసం నీళ్ల కోసం కొట్లాడినాం అని మాటిమాటికి అంటారు కదా కేసీఆర్ అని కుటుంబ సభ్యులు. అసలు తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళకి అన్యాయం అవుతుంది, మేము ఇది చేస్తున్నాం. 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణకి నీటి కేటాయింపుల్లో ఒక చుక్క నీళ్ళు ఉన్న అదనంగా తీసుకొచ్చినాడు. ఒక చుక్క తెలియదు. అబద్దాలు మాట్లాడడం, పెద్ద మాటలు మాట్లాడడం అంతే. ఓకే, అయితే అన్నిటికీ ఏదో వాళ్ళకే తెలిసినట్టుగా ఇంకెవరికేం తెలియనట్టుగా అసలు వాళ్ళ మాటలు చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటాయి. నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలి. జాతీయ హోదాపై ఇలా కొంత పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు. సే వాట్ ఈస్ ద నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్? నేషనల్ ప్రాజెక్ట్ అని డిక్లేర్ చేస్తే దానికి 60% ఫండింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది ఇప్పుడున్న నామ్స్ లో. అప్పుడున్న నామ్స్ లో సరే కొంత రాష్ట్ర ప్రభుత్వం, కొంత లోన్స్ అట్లా జరుగుతుంది. 10 ఏళ్ల పాటు ఒక్క ప్రాజెక్టు కూడా నేషనల్ ప్రాజెక్ట్ కి సరి అయిన ఫార్మాట్ లో అప్లై చేయని ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికి చెందింది. ఐఎమ్ సేయింగ్ ఆన్ రికార్డ్. నేను ఇప్పుడు ఏమైనా ఇరిగేషన్ మినిస్టర్ కాదు. నేను పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జవాబు అది. కాళేశ్వరంకి సరి అయిన ఫార్మాట్ లో అప్లై చేయలేదు, పాలమూరు రంగారెడ్డికి అసలే అప్లై చేయలేదు. మొన్న మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, నేను ఢిల్లీలో అందరి పెద్దలు కలిసి మరి మాకు పాలమూరు రంగారెడ్డి కన్నా మీరు ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ అది నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వంటే వాళ్ళు ఏమన్నారంటే ఇది నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ అనే విషయము బయట ప్రచారాని కోసం వాడుకుంటున్నారు. అసలు మేము నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఈ దేశంలో ఎక్కడ ఇవ్వలేదు. అది మీ ప్రిడిసెసర్ గవర్నమెంట్ కూడా చెప్పినాము. కానీ వాళ్ళు ఒక పొలిటికల్ స్లోగన్ గా వాళ్ళు వచ్చి అడిగినట్టుగా మేమేదో కన్సిడర్ చేస్తున్నట్టుగా వాళ్ళు ఇది గజేంద్ర సింగ్ షెకావత్ యూనియన్ మినిస్టర్ ఫర్ వాటర్ రిసోర్సెస్ మాకు చెప్పడం జరిగింది. నేను ఆన్ రికార్డ్ ఆయన ఆఫీస్కి బయట రాగానే ప్రెస్ కూడా మాట్లాడిన విషయం. అంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే నేషనల్ ప్రాజెక్ట్ లో హరీష్ రావు గారు నువ్వేందా మాట్లాడేది? 10 ఏళ్లు మీరు మీ మామగారు ఇరిగేషన్ మంత్రి కదా. అసలు నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ అనే స్కీము విషయమే లేదంటుంటే వాళ్ళు మీరేదో అడిగినట్టు. ఇది మాకు యూనియన్ మినిస్టర్ ఫర్ వాటర్ రిసోర్సెస్ చెప్పిన విషయం. అయితే మేము అతనికి మహబూబ్నగర్ జిల్లా యొక్క ప్రత్యేకత, గతంలో ఉన్న ప్రాబ్లమ్స్, కరువు, ఫ్లోరైడ్ అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మేము నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ అనేది అసలు ఎవరికి ఏమీ ఈ దేశంలో చేయడం లేదు. మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన సర్కమ్స్టాన్సెస్ లో మీకు వేరే స్కీమ్ కింద, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్ ఆ స్కీమ్ పేరు PMKSY ఏదో ఉంది. ఓకే, ఒక స్కీమ్ ఉంది. దాని కింద మీరు అప్లికేషన్ పెట్టండి. దాని కింద కూడా 60% నిధులు ఇస్తాం ప్రాజెక్ట్ కి. అది మేము కన్సిడర్ చేస్తాం. మీరు అప్లికేషన్ పంపించమని చెప్పి మేము అప్లికేషన్ తయారు చేస్తున్నాం, ఇమీడియట్ అప్లై చేస్తాం. దానికి ఈరోజు హరీష్ రావు గారు ఏమంటారండి, అసలు అంటే ఏం భాష మాట్లాడదు అడగను. మీరు 10 ఏళ్ల అధికారుల నుండి మేము అసలు ఆఫీసు ఇదంతా కొద్దిగా సెటిల్ కాకముందే 40 రోజులు కాలేదు. అసలు జాతీయ ప్రాజెక్టు వాళ్ళు వద్దంటే మీరు ఒప్పుకున్నారు. ఏమాత్రం కొంత సిగ్గుశరం ఉండాలి. అసలు అది విషయమే లేదని చెప్పి వాళ్ళు చెప్తుంటే మేము పోయి అది అడిగి దాన్ని ఏదో ఒక స్కీమ్ కింద 60% ఫండింగ్ కింద మేము ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వచ్చినాం. మీరు అదొక విషయం మాట్లాడతాడు. అదేవిధంగా నేను కూడా ఆయన ఏమన్నాడు, ఆ స్టేట్మెంట్ ఇలా ఇచ్చే ముందు రాజకీయాలు చేయదలుచుకోవాలనుకుంటేనే మొత్తం రాజకీయం మాట్లాడు. KRMB కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు కి ఏ ప్రాజెక్టుల అప్పగింతకి మా ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఇది దయచేసి ఒక మిస్లీడింగ్ స్టేట్మెంట్, ఒక అపోహలు సృష్టించే విధంగా మీరు మాట్లాడొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాము. అన్ని విషయాలు ఇరిగేషన్ సంబంధించి
రావడం లేదా? వస్తుందా? రావడం లేదా? ఓకే, ఇది బెటర్. ఓకే, సారీ. సరే, కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డుకి మేమేదో వాళ్ళేదో అడిగితే మేమేదో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు అప్పగించినవని పచ్చి అబద్ధం. కేంద్ర ప్రభుత్వం ఆ దిశలో చర్చలు జరిపింది. మేము దానికి ఏమీ సమాధానం చెప్పలేదు. దానికి కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు ఈనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబికి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఏమీ ఎక్కడా ఒప్పుకోలేదు. ఇదన్నీ అబద్ధపు ముచ్చట, అబద్ధపు మాటలు. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే మొన్న నాగార్జున సాగర్ లో జరిగిన ఇన్సిడెంట్స్ అవాయిడ్ చేయాలి, మీరు వాళ్ళు డిస్కస్ చేసి ఇది కామన్ బోర్డుకి హ్యాండ్ ఓవర్ చేయడం వాళ్ళు అడిగారు. సరే, దానికి మేమేమి అంగీకారం తెలపలేదు. ఈరోజు హరీష్ రావు గారి స్టేట్మెంట్ ఎట్లుంది అంటే వాళ్ళు ఏదో అడిగినట్టు మేమేదో ఒప్పుకున్నట్టు. ఇది వాస్తవం కాదు. ఓకే, అదొకటి క్లారిటీ ఇవ్వాలి. అదేవిధంగా కృష్ణా వాటర్ గురించి మీకు మాట్లాడే అర్హత ఉందా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి? నేను నాగార్జున సాగర్ డ్యామ్ కింద ఎడమ కాలువ కింద ఉన్న ఎమ్మెల్యేని ఎంపీని 7 సార్లు గెలిచినాడు. అసలు కృష్ణా వాటర్ తగ్గింది మీ హయాంలోనే. అసలు శ్రీశైలం వెనక నుంచి వాళ్ళు లిఫ్ట్లు కట్టుకుంటుంటే అసలు ఎంత 3 TMC 4 TMC కెపాసిటీ కింద అసలు అక్కడి నుంచి నీళ్లు తీసుకుపోయి రాయలసీమకు తీసుకుపోతుంటే, అరే మీరు మీ పెద్ద మనుషులు జగన్మోహన్ రెడ్డి కూర్చొని హలాయి బలాయి తీసుకొని కృష్ణా నది జలాలు వాళ్ళు తీసుకుపోతుంటే ఒక్కనాడు మాట్లాడండి. వీళ్ళు సంగమేశ్వర ప్రాజెక్టు, సంగమేశ్వర ఒక్కనాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కానీ హరీష్ రావు గారు అని మాట్లాడండి. అసలు అంటే ఈ సంగమేశ్వర ప్రాజెక్టుల ద్వారా ఇంత టీఎంసీ నీళ్లు నష్టమై తెలంగాణ ఒక్కనాడు మాట్లాడలేదు. మీకేం తెలిస్తే మీరు చెప్పాలి నాకు. మరి నేను చూస్తున్న హైదరాబాద్ వచ్చినప్పుడల్లా గంటలు గంటలు కూర్చొని ఏకాంత చర్చలు జరుపుతున్నారు. ఈ ప్రాజెక్టులు వాళ్ళ హయాంలోనే నిర్మాణం జరుగుతుంది. ఒక్కసారి మాట్లాడిన వాళ్ళు మీరు కృష్ణా రివర్ వాటర్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడితే ఇది సబబు కాదు హరీష్ రావు గారు. అదేవిధంగా మీకొకటి, ఒక విలేకరులుగా మీరు కొంత చైతన్యవంతమైన సిటిజన్స్ కూడా ఒకటి చెప్పాలి మీకు. ఈ రాష్ట్రం యొక్క అమూల్యమైన సంపద టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ రోజుల్లో వృధా అయింది, దోపిడీకి గురైంది. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా. నేను నార్మల్లీ చాలా కేర్ఫుల్ ఉంటున్న వర్డ్స్ యూసేజ్ లో. అంటే నువ్వు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి, అంటే మా అందరి జీవితాలు, మన అందరి పిల్లలు, వాళ్ళ పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి నువ్వు హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి అసలు నామమాత్రం కొత్త ఆయకట్టు ఇచ్చి మీరా మాట్లాడేది ఇరిగేషన్ పార్టీ నుంచి. అంటే అప్పుడు అందరినీ ఇంప్రెస్ చేయడానికి అసెంబ్లీలో ఏదో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూస్తే వాళ్ళు గూగుల్ మ్యాప్లు ఇట్లా మాట్లాడారు. అసలు వాస్తవంగా గ్రౌండ్ లో చూస్తే హై కాస్ట్ లోన్స్ అంటే ఒక ప్రభుత్వం నార్మలీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కోసం బారో చేస్తే గతంలోని ట్రెడిషన్ 2%, 3%, 4% బారో చేస్తారు. రీపేమెంట్ పీరియడ్ 30 years ఉంటుంది. కేసీఆర్ గారు ఆయన ప్రభుత్వంలో ఏ కాస్ట్ లో బారో చేసినది? 10.5, 11% కి బారో చేసినారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆర్ఈసీ దగ్గర చాలా హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి ఎంత భారం మోపిందంటే ఈ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇరిగేషన్ శాఖకి ఓన్లీ రీపేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ లోన్స్ ఈజ్ 18,000 crores. ఇరిగేషన్ శాఖ అంటే ఎవరి దగ్గర ఉందో మనకు మీకు తెలుసు. ఇప్పుడున్న పరిస్థితి అంటే ఇరిగేషన్ శాఖది 18,000 కోట్లేమో ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ అండ్ లోన్ రీపేమెంట్.
2,000 కోట్లు ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్, 9,500 కోట్ల అన్పేడ్ బిల్స్. దిస్ ఇస్ హౌ దే హావ్ లెఫ్ట్ ది ఇరిగేషన్ డిపార్ట్మెంట్. మేము వాళ్ళు చేసిన దానికి కొంత పరిస్థితి మెరుగుపరచాలని సీఎం గారు, భట్టి గారు, నేను ఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కలిసి, మేడం ఇదంతా చాలా హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ ఉన్నాయి, ఈ ప్రభుత్వం మీద చాలా సీరియస్ భారం ఉంది, ఇది మీరు ఈ లోన్ స్వాప్ చేసి కనీసం ఇప్పటికి లో ఇంట్రెస్ట్ లాంగ్ టర్మ్ లోన్ కనుక కొన్ని మార్చండి, లేకపోతే రాష్ట్రం అంటే ఇట్స్ కంప్లీట్లీ వర్చువలీ బ్యాంక్రప్ట్ బికాస్ ఆఫ్ టీఆర్ఎస్ గవర్నమెంట్. అంటే వారు ఒప్పుకొని సార్ తప్పనిసరిగా అది ఎట్లా చేయాలో కొంత ఎక్స్పర్ట్స్ నేను మీరు కన్సల్ట్ చేయండి, మీరు టచ్ లో ఉండండి, మాత్రమే మేము చేస్తామని చెప్పిండు. ఇది మా రెస్పాన్సిబిలిటీ, అంటే అవర్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద స్టేట్. మేము పెద్ద పెద్ద మాటలు మాట్లాడి అవతలోని పరుష పదజాలంతో తిట్టడము, అసలు గ్రౌండ్ లో చూస్తే జీరో పర్ఫార్మెన్స్. తెలంగాణ రాష్ట్రంలో అసలు ఎవరు ఊహించని రీతిలో నువ్వు ఏ ప్రాజెక్టు చూడు, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారాం సాగర్, ఏ ప్రాజెక్టు చూడు ఇది కేవలం పైసల కోసమే ప్రాజెక్ట్ చేసుకుని కానీ నీళ్ల కోసం కాదని మాత్రం చాలా స్పష్టం అవుతుంది. ఎనీ క్వశ్చన్స్? రెడీ. చూడండి, కేఆర్ఎంబి విషయంలో ఇది సుదీర్ఘంగా శాసనసభలో చర్చించి, గతం ఏళ్ళు జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది, అన్ని విషయాలు చర్చించి ఒక నిర్ణయం జరుగుతుంది. ఇప్పటి వరకు వాళ్ళు చెప్పినట్టుగా మేము ఎవరం కూడా ఏమీ ఒప్పుకోవడం కానీ అంగీకారం తెలియదని చేయలేదు. బ్రదర్, 7 మండలాలు సీనియర్ ప్రాజెక్టు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అయినా ముందేనా? నేనేమంటానంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 2 జూన్ 2014లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 7 మండలాలు సీనియర్ ప్రాజెక్టు అప్పచెప్పి మోదీ గారు గజ్వేల్కి వస్తే ఏది మిషన్ భగీరథ ఇనాగ్రేషన్ కి ప్రధానమంత్రి జీ హమే కుచ్ భీ నహీ चाहिए सिर्फ आपका प्यार चाहिए అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని అంటే ఏమన్నట్టు? ఆన్ రికార్డ్ స్పీచ్ ఈ సెడ్ మోదీ జీ హమే కుచ్ నహీ चाहिए आपका प्यार चाहिए అన్నాడు. ఇప్పటి వరకు ఈ గతంలో కూడా ఈ అధికారులే మన దగ్గర ఉన్నారు, ఇప్పుడు కూడా ఇదే అధికారులు మీకు వాస్తవాలు చెప్తున్నారు. అంటే వాళ్ళు గత ప్రభుత్వాన్ని మోసం చేశారా, లేకపోతే మీరు చెప్పే కొండ బద్దలు కూడా చెప్తున్నారు, మిమ్మల్ని ఏమన్నా మోసం చేస్తున్నారా? నంబర్ 1. నంబర్ 2, why don't you suspend them immediately? Of course we will do. Of course we will do. We will take whatever action is required. పబ్లిక్ లో ఏమైపోయిందంటే నెల దాటిపోయింది, వీళ్ళు చెప్తున్నారు వాస్తవమే, మేము కూడా రాసుకున్నాం బాగానే, వాళ్ళు కూడా తెలుసు. 30 days is it for a scam of lakhs of crores? Is 30 days enough? We will follow the due process of law. We will take action against anybody who is guilty. We don't have to protect anybody. We will definitely take serious action against any officials, any politicians, anybody involved. అసలు నిజంగా కూడా చెప్పడానికి కూడా అబద్ధాలకి అసలు ఎట్లా మాట్లాడుతున్నారు? ఏంది ఆంధ్రలో పోయింది చెప్తారా? మీది పేపరు అదే చెప్తాం. వాళ్ళ ఎడ్వర్క్స్ అందులో పోయాయని చెప్పేది ఇందిరాసాగర్ ప్రాజెక్ట్. సరే, మీరు బైఫర్కేషన్ యాక్ట్ చదివి ఉంటారు, మీకు తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను నేను. బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం అందులో తెలంగాణకి కొన్ని హక్కులు కల్పించింది భారత పార్లమెంట్.
ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చెప్పిందంటే అప్పటికే మొదలు పెట్టినటువంటి ప్రాజెక్టులు ఎక్కడైనా ఉండి ఉంటే వాటిని యాజ్ ఇట్ ఈజ్ గా కంటిన్యూ చేసుకునే రైట్ ఇచ్చింది రాష్ట్రం. సో అది హెడ్ వర్క్స్ అవతల రాష్ట్రంలో ఉన్నా వేరే మండలాల్లో పోయినా ఎక్కడున్నా కానీ కంటిన్యూ చేసుకోవడానికి బైఫర్కేషన్ యాక్టే మనకి హక్కు కల్పించింది. కాబట్టి ఎవరైనా చెప్తే అవగాహన లేనటువంటి వాళ్ళు, లేకపోతే బైఫర్కేషన్ యాక్ట్ చదువుకున్నటువంటి వాళ్ళు, లేకపోతే కావాలని రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించాలని చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా చేస్తున్న తప్ప అది వాస్తవం కాదు. క్లియర్. అసలు ఎన్ని కుంభకోణాలు అంటే అసలు ఎంతమంది జడ్జిలు ఎన్ని ఎంక్వైరీలు అది కూడా ఆలోచన చేస్తున్నాము. బట్ డెఫినెట్లీ అంటే ప్రజాకోటి మీద బాబు ఒక నిమిషం ఏది చూడండి, మేము ఓకే చూడమ్మా ఒక రీజన్ వీఆర్ ఫాలోయింగ్ ద డ్యూ ప్రాసెస్. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ చీఫ్ జస్టిస్ కి మేము జ్యుడిషియల్ ఎంక్వైరీకి లేఖ రాయడం జరిగింది. మరి వారిని ఒక సిట్టింగ్ జడ్జి ని డిప్యూట్ చేయమని రిక్వెస్ట్ చేశాం. వీఆర్ అవైటింగ్ రిప్లై. ఇప్పుడు నిజంగా కూడా పోయిన సంవత్సరం మాన్సూన్స్ తక్కువగా ఉండి అదేవిధంగా మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజ్ లో డ్యామేజ్ వల్ల కొంత ఆయకట్టు సఫర్ అవుతున్న మాట వాస్తవమే. కొంత మేరకు అది ఎట్లా బెస్ట్ మేనేజ్ చేయాలనో మేము వీఆర్ డూయింగ్ వాట్ ఎవర్ బెస్ట్ పాసిబుల్ ఇన్ దీస్ సర్కమ్స్టాన్సెస్. అయితే ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ దానికి ఇప్పుడు మీరు చూస్తున్నారు, అన్నారం కూడా విజిలెన్స్ ఎంక్వైరీస్ అండ్ ఫుల్ ప్రోగ్రెస్. అంటే కొంత ఇంజనీర్స్ ని కొంత ఇతరులు కూడా వాళ్ళకి అటాచ్ చేసి ఒక రోజువారీగా ప్రోగ్రెస్ జరుగుతుంది. బట్ ఐ థింక్ ఇన్ ఎ ఫ్యూ డేస్ టైం అది అందరికీ తెలుసు. టీఆర్ఎస్ ప్రభుత్వం బ్యారేజ్ కట్టిండ్రు కిందికెళ్ళి కొట్టుకపోయిందని. అంటే మేము పోయి చూసినా కదా, అసలు ఎవరు నమ్మరు. అన్ని 1,00,000 కోట్లతో కట్టిన ప్రాజెక్టు డ్యామ్ యాక్చువల్లీ ఇట్లా కుంగిపోయింది బ్రిడ్జ్ మధ్యలో. అండ్ మేము మొన్న పోయే వరకు అసలు ఆశ్చర్యకరం. అంటే వేరే డెమోక్రసీ అనిపిస్తుంది. నో జర్నలిస్ట్ వాజ్ అలౌడ్ అంటు ద బ్యారేజ్ సో ఫార్. కట్టేటప్పుడు కానీ డ్యామేజ్ మేమే దానికి పోయి వెలుగులో తీసుకొచ్చింది కదా. డెఫినెట్లీ we will take serious action. మళ్ళీ కూడా చేస్తున్నారా? తాత్కాలికంగా దాని ప్రాజెక్టు అంటే విజిలెన్స్ అయిపోయి అయ్యే వరకు అట్లే ఉంచుతారా, లేకపోతే 500 కోట్ల వరకు ఖర్చు అయితే దీన్ని ప్రభుత్వం బాగా చేస్తుందా, లేకపోతే నిర్మాణ సంస్థతో చేయించేటువంటి అవకాశం ఏమైనా ఉందా? అది కేబినెట్ లో డిస్కస్ చేయాలి. నిర్మాణ సంస్థనే రిపేర్ చేయమని చెప్పినాం. వాళ్ళది మొత్తము వాళ్ళది 400 కోట్ల బిల్ ఇప్పుడు పెండింగ్ పెట్టేసినాం. ఓకే, వాళ్ళ బిల్స్ బ్యాంక్ గేట్స్ అంతా ఆపెట్టినాం. అప్పుడు ఇది ఇంకా ఒక ఫైనల్ డెసిషన్ తొందరగా తీసుకుంటాం. రైట్, బట్ ది డ్యామేజ్ ఇస్ సీరియస్ కదా. ఓకే, ఎవరన్నారు మరి? హరీష్ రావు గారు ఆ మేడిగడ్డ బ్యారేజ్ లో వాటర్ స్టోరేజ్ చేసే రిస్క్ చేయవచ్చా మీరు చెప్పండి. సరే.